వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, వెలుగు, నమస్తే తెలంగాణ దినపత్రికలు. మరి ఏ దినపత్రికలో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి వెలుగు దినపత్రికలో ప్రధానంగా ఫస్ట్ అంటే ఇండియా జైత్ర యాత్ర అనే దానికి సంబంధించి స్పోర్ట్స్కి సంబంధించి మనకి ఇచ్చారు. ఇంకా ఇండియా వరల్డ్ కప్ విజయం సాధించిన నేపథ్యంలో ఇంకా ప్రతి ఒక్క దేశం మీద కూడా మన ఇండియన్స్ గెలుపొందుతూ ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ఒక జైత్ర యాత్ర అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇంకా 7-11 తేదీలో రాష్ట్రానికి మోదీ రాబోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఈ నెల 7వ తారీఖు లేదా 11వ తారీఖున కంపల్సరీ ప్రధాని సభలు ఉండబోతున్నాయి అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. రాష్ట్రానికి రాబోతున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇంకా మరొక వార్త చూసి వలస కూలీల ఓట్ల కోసం ముంబై, పూణే, భివండి, షోలాపూర్ బాట పట్టినటువంటి పాలమూరు ఎమ్మెల్యేలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే మంత్రి హరీష్ రావు, ఇక్కడ కేటీఆర్ వీళ్ళంతా కూడా మరి చుట్టూ తిరిగేసి వస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక కాళేశ్వరం కరప్షన్ రావు అంటూ బై అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక 4 ఏళ్లకే ఎట్లా కుంగిపోయింది అంటూ సర్కార్పై రాహుల్ ఫైర్ అవుతున్నారు. మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధించి ఆయన నిన్న పర్యటించనున్నారు. అక్కడంతా కూడా పరిశీలించబోతున్నారు అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం నిన్న. సో ఆయన ఇంకా అక్కడ పరిశీలించారు. అదంతా కూడా కలిగి తిరిగారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు కూడా ఆయనకి టైం ఇవ్వటం జరిగింది. సో ఆ సమయంలో ఆయన అంతా కూడా మేడిగడ్డ బ్యారేజ్ అదంతా కూడా చూడటం జరిగింది. ఒక 4 ఇయర్స్లోనే ఎలా ఇంతగా కృంగిపోయింది అంటూ కూడా మరి రాష్ట్ర సర్కార్పై మరి ఏం జరుగుతుంది, నాణ్యత లోపమా లేకపోతే నిర్మాణ లోపమా, ఏం జరిగింది అంటూ కూడా రాష్ట్ర సర్కార్పై ఫైర్ అవుతున్నారు రాహుల్ గాంధీ మేడిగడ్డ పరిశీలన నేపథ్యంలో అంటూ మనకి ఇచ్చారు. ఆయన వెంట రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు కూడా ఉన్నట్లుగా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే బీజేపీ 3వ లిస్టులో 35 మంది ఉన్నారు అంటూ కూడా ఇచ్చారు. నిన్న చూసినట్లయితే 3rd లిస్ట్ మరి రిలీజ్ చేస్తూ ఉన్నారు, బీజేపీ అనేది ఇచ్చారు. సో దాంట్లో 40 నుంచి 45 వరకు కూడా ప్రకటించే ఛాన్స్ ఉండొచ్చు అనుకున్నాం. కానీ 35 మందితోనే బీజేపీ 3వ లిస్టులో 35 మందికి మాత్రమే అవకాశం ఇచ్చారు అంటూ మనకి ఈరోజు ఫ్రెష్ న్యూస్గా వచ్చింది. సో మొత్తం అయితే 3 విడతల్లో 88 సీట్లకు అవకాశం ఇచ్చారు అనేది మాత్రం అభ్యర్థుల ప్రకటన అనేది 31 స్థానాలు పెండింగ్లోనే ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ వెలుగు దినపత్రికలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 1st, 2nd, 3rd విడతల వారీగా వచ్చినటువంటి ఆ యొక్క లిస్టులో మాత్రం మొత్తం 88గా ఉంది. ఇంకా 31 మందికి స్థానాలు అలాగే మిగిలిపోయి ఉన్నాయి పెండింగ్లో. అవి ఎలా కేటాయిస్తారు, ఎవరికి ఇస్తారు ఏంటి అనేది కూడా వేచి చూడాలి. సో మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే ఇంకా చూసినట్లయితే 24 ఏళ్ళు నేను కొట్లాడిన, ఇక మీరు కొట్లాడాలి అంటూ సీఎం కేసీఆర్ చెప్తున్నారు. బీఆర్ఎస్ పుట్టిందే ప్రజల హక్కుల కోసం అంటూ కేసీఆర్ చెప్తూ ఉన్నారు. 24 సంవత్సరాలు నేను కొట్లాడుకుంటూ వచ్చి ఈ స్థితికి తీసుకొచ్చాను, ఇంకా మిగిలింది మీరు కొట్లాడుడే, అసలు బీఆర్ఎస్ పుట్టిందే ప్రజల కోసం అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. సీఎం కేసీఆర్ ఇంకా ఏం చెప్తున్నారు అనేది. అలాగే ఇక కేసీఆర్ను ఓడించేందుకే కాంగ్రెస్లో చేరిన అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. పిసిసి ఖార్గేలో మరి ఒకే కుటుంబ సభ్యులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే రాహుల్ గాంధీ ఆహ్వానం మేరకే సొంత పార్టీలోకి వివేక్ వెంకటస్వామి వచ్చినట్లుగా తెలుస్తుంది. వారి కుటుంబ సభ్యులంతా కూడా అక్కడ అందులోకి రావడం జరుగుతుంది. కేవలం కేసీఆర్ను ఓడించేందుకు మాత్రమే నేను రావడం జరుగుతుంది అంటూ కూడా ఆయన ఎంతో ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. ఇంకా అలాగే ఇంకా ఏఐసిసి చీఫ్ ఖార్గే సీనియర్ నేత కేసీ వేణుగోపాల్తో కూడా ఆయన భేటీ అయ్యారు. అలాగే పాల్గొన్న వివేక్, సతీమణి సరోజ, అలాగే కుమారుడు వంశీకృష్ణ కూడా అంటూ కుటుంబ సమేతంగా కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరాము. కేవలం కాంగ్రెస్లోకి రావడానికి సీఎం కేసీఆర్ను ఓడించే లక్ష్యంతో వచ్చామంటూ కూడా చెప్పడం జరుగుతుంది.
సో మరిన్ని డీటెయిల్స్ కూడా చూద్దాం. అలాగే ఇంకా కాంగ్రెస్ లీడర్ల ఇళ్లపై కూడా ఐటీ దాడులు చేస్తున్నారు అంటూ ఇచ్చారు. మహేశ్వరం నియోజకవర్గం అభ్యర్థి కేఎల్ఆర్ ఇల్లు కూడా ఆఫీసుల్లో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే మరొక హెడ్లైన్ చూస్తే కాంగ్రెస్తో సిపిఎం కటీఫ్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఒంటరిగానే ప్రయాణం చేస్తాను తప్ప కాంగ్రెస్తో పొత్తు కలిసేదైతే లేదు అంటూ కూడా సిపిఎం తేల్చి చెప్పింది. 17 స్థానాల్లో పోటీ చేస్తామని కూడా ఒక ప్రకటన చేస్తుంది సిపిఎం. ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇంకా అలాగే అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలనే ఉంటుంది అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఆ తర్వాత ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ముగుస్తాయి, ఆ తర్వాత రిజల్ట్ ప్రతిఫలం ఎప్పుడు, అంటే ఫలితాలు ఎప్పుడు వస్తాయి ఏంటి అనే దానికి సంబంధించి కూడా ప్రతి పార్టీ కూడా వెల్లడించబోతుంది అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మనం ఫస్ట్ ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ఇంకా వరల్డ్ కప్లో ఇండియా జైత్రయాత్ర అనే దానికి సంబంధించి స్పోర్ట్స్కి సంబంధించి వన్డే వరల్డ్ కప్ క్రికెట్కి సంబంధించి మనం చూసినట్లయితే ఇండియా వరల్డ్ కప్లో ఇండియా జైత్రయాత్ర కొనసాగిస్తూ ఉంది. వరుసగా 7వ విజయంతో సెమీస్ బెర్త్ను కూడా ఖాయం చేసుకుంది అంటూ కూడా ఇచ్చారు. గురువారం జరిగిన మ్యాచ్లో కూడా టీమిండియా 302 రన్స్ భారీ తేడాతోటి శ్రీలంకను చిత్తు చేసింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక దీంతో బ్యాటింగ్లో ఎవరు పాల్గొన్నారు ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్స్ తోటి మొత్తం కూడా మనకి 12వ పేజీలో స్పోర్ట్స్ పేజ్లో మరిన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు. మొత్తంగా అయితే శ్రీలంకను కూడా చిత్తుగా ఓడించినటువంటి టీమిండియా అంటూ ఇచ్చారు. దీంతో మొత్తం ఒకేసారి ఏడు సార్లు కూడా టీమిండియా గెలుపొందడంతో జైత్రయాత్ర కొనసాగిస్తూ ఉన్నారు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మరిన్ని డీటెయిల్స్ స్పోర్ట్స్ పేజీలో మనం చూడొచ్చు. అలాగే వలస కూలీల ఓట్ల కోసం అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ముంబై, పూణే, భివండి, షోలాపూర్, అలాగే ఈ బాటలన్నీ పట్టినటువంటి పాలమూరు ఎమ్మెల్యేలు అంటూ ఇచ్చారు. పాలమూరు మీన్స్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలు అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక పాలమూరు నుంచి ఆయా నగరాల్లోకి కూలీలతో ఆత్మీయ సమ్మేళనాలు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. పోలింగ్ ముందు రోజు కూడా వచ్చి ఓటేయాలని విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కలియ తిరుగుతూ ఉన్నారు ఎమ్మెల్యేలు, మహబూబ్ నగర్ నుంచి పాలమూరు ఎమ్మెల్యేలు అంటూ కూడా మనకి ఎక్కడ ఇచ్చారు. ఇక పోలింగ్ ముందు రోజు వచ్చేయాలి, అందరూ కూడా ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే వచ్చి ఓటేయాలి అంటూ కూడా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా ఫ్యామిలీ ప్యాకేజీలు కూడా ఇస్తామని చెప్పేసి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వారికి హామీలు ఇవ్వడం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం గమనించవచ్చు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక ప్రతి 1000 మందికి కూడా ఒక ఇన్ఛార్జ్ను నియమిస్తాము అంటూ కూడా చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి ఓట్లేసే విధంగా ప్రతి 1000 మందికి ఒక ఇన్ఛార్జిని ఉంచుతాం. వారిని కూడా పకడ్బందీ చర్యలతోటి ఉంచుతాము. వారంతా ఖచ్చితంగా ఈ యొక్క వలసలు వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వచ్చి ఓటు వేసేదాకా కూడా వాళ్ళని ఫాలో అప్ చేస్తూ ఉండాలి అంటూ కూడా మంత్రులు, ఎమ్మెల్సీలు కూడా ఒక 1000 మందికి ఒక ఇన్ఛార్జిని కూడా నియమించినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. అలాగే పాలమూరు వలస కార్మికుల సంఖ్య చూసుకుంటే 2.30 లక్షల పైమాటగానే ఉన్నారు అంటూ కూడా ఇచ్చారు. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మరి ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి, ఏ ప్రాంతాల్లో ఉన్నారు అనేది చూసుకొని ముంబై వైపు, పూణే వైపు, భివండి వైపు, ఇటు షోలాపూర్ వైపు, ఇంకా ఇతరత్ర మరి ప్రాంతాల వైపు కూడా వెళ్ళి వాళ్ళందరినీ కూడా నెక్స్ట్ డే అంటే రేపు ఓట్లు అంటే ఈ రోజు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా సొంత ఊళ్ళోకి వచ్చేసి ఓట్లు వేసి వెళ్ళే విధంగా వాళ్ళ సొంత ఖర్చులు, వాళ్ళ ఫ్యామిలీ ప్యాకేజెస్ అన్నీ కూడా ప్రభుత్వం చూసుకుంటుంది అంటూ కూడా చెప్తూ, అలాగే 1000 మందికి ఒక ఇన్ఛార్జిని నియమిస్తూ వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా వారందరూ కూడా వచ్చి 2 లక్షల పైమాటగానే ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చి ఓటు వేయవలసిందిగా మరి విజ్ఞప్తులు చేస్తూ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అంటూ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరిన్ని డీటెయిల్స్ ఇంకా 5th పేజీలో కూడా ఉన్నాయి, గమనించవచ్చు. ఇంకా అలాగే ఇక మరొక వార్త చూస్తే ప్రధాని మోడీ విషయానికి వచ్చినట్లయితే 7-11 తేదీల్లో మాత్రం రాష్ట్రానికి మోదీ వచ్చే అవకాశం ఉంది రాష్ట్రానికి అంటూ ఇచ్చారు. అలాగే పార్టీని ముందుకు నడిపించే విధంగా పార్టీ గెలుపుకు ప్రధానంగా ఏం చేయాలి అంటూ దిశానిర్దేశం చేయడానికి ఆయన అనేక సభలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ప్రచారంలో ఈ యొక్క గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో, గెలిపే లక్ష్యంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో గెలుపుకు ప్రచారం చేయడానికి మాత్రమే ఈ ప్రచారంలో భాగంగానే ఈ నెల మరి 7వ తారీఖు కానీ 11వ తారీఖు లోపు ఆయన ఖచ్చితంగా రాష్ట్రానికి రానున్నారు అంటే ఇచ్చారు. 7న మాత్రం హైదరాబాద్లో జరిగే బీసీల ఆత్మగౌరవ సభకు మాత్రం ఖచ్చితంగా ఆయన వస్తారు. ఆ తర్వాత 11న నిర్వహించేటటువంటి మాదిగల కుటుంబాలకు సంబంధించి, ఉపకులాలకు సంబంధించి విశ్వరూప మహాసభల్లో కూడా ప్రధాని పాల్గొంటారు అంటూ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా మరి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారికి సంబంధించి కూడా ఒక సభను ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా సంబంధించి కొన్ని విషయాలను ఆయన షేర్ చేసుకోవడానికి, అలాగే పార్టీని ముందుకు నడిపించడానికి గెలిపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగానే 7వ తారీఖు అలాగే 11వ తారీఖు కూడా ఆయన ప్రసంగించబోతున్నారు, రాష్ట్రానికి రాబోతున్నారు అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. సో గమనించవచ్చు. అలాగే మరొక విషయానికి వచ్చినట్లయితే
ఇంకా బీజేపీ మూడో లిస్టులో 35 మంది ఉన్నారు. మొత్తం 3 విడతల్లో 88 సీట్లకు వచ్చింది బీజేపీ. అలాగే అభ్యర్థుల ప్రకటన కూడా చేశారు. ఇక 31 స్థానాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి థర్డ్ లిస్ట్లో బీజేపీ అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. మొత్తం ఇంకా 31 స్థానాల్లో ఎవరికి కేటాయిస్తారు అనేది ఒక సంచలనంగానే ఉంది బీజేపీలో మాత్రం అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా కొట్టారు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఇంకా అంటే లిక్కర్ స్కామ్ దాంట్లో మరి ఆయన ఈడీ విచారణకు ఆయన కేజ్రీవాల్ హాజరవ్వాలి. కానీ ఆ విచారణకు ఆయన లిక్కర్ స్కామ్ కేసులోని ఈడీ అధికారులు వెల్లడించినటువంటి విచారణ చేయాల్సినటువంటి నేపథ్యంలో కేజ్రీవాల్ అటెండ్ అవ్వలేదు అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. డుమ్మా కొట్టారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అంటూ ఇచ్చారు. ఇక ఆయన గైర్హాజరైన నేపథ్యంలోని తనకి ఇచ్చినటువంటి నోటీసులను వెనక్కి తీసుకోవాలంటూ రివర్స్ ఈడీకి లేఖ రాశారు కేజ్రీవాల్ అనేది కూడా. ఎప్పుడైతే ఆయనకి లేఖ పంపించారో దానికి ఆయన రివర్స్ లేఖ కూడా రాశారు. దీన్ని వెనక్కి తీసుకోవాలి, నేను హాజరవ్వలేను అంటూ కూడా ఆయన ఆల్రెడీ గైర్హాజరయ్యారు. ఇప్పటికే దీనిపైన ఒక విచారణ కూడా మళ్ళీ కొనసాగుతుంది అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇక నెత్తు రోడుతున్నప్పటికీ కూడా సాయం చేయలే అంటూ ఇచ్చారు. ఢిల్లీలో యాక్సిడెంట్కు గురై నెత్తు రోడుతూ ఒక పడి ఉన్నటువంటి ఓ యువకుడిని కాపాడాల్సిన జనం ఫోటోలు వీడియోలు తీస్తూ ఉండిపోయారు తప్ప టైంకు ట్రీట్మెంట్ అందక ఆ యువకుడు చనిపోయాడు అంటూ కూడా మనకి ఒక హృదయ విదారకమైనటువంటి ఘటన ఢిల్లీలో ఇచ్చారు. ఇంకా యాక్సిడెంట్ అయ్యి విపరీతమైనటువంటి రక్తస్రావం జరుగుతూ మరి సాయం కోసం అల్లాడుతూ ఉన్నటువంటి ఆ యువకుడు ఆ క్షణమే వెంటనే ట్రీట్మెంట్కి అందించి ఎవరైనా సాయం చేసి హాస్పిటల్కి తరలించిన 108కి ఫోన్ చేసిన లేకపోతే వెంటనే ఎవరో ఒకరు స్పందించి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక ప్రాణం నిలబడేది. కానీ నిండు ప్రాణం ఆ యువకుడు యాక్సిడెంట్లో ఇదవ్వడం జరిగింది. ఆ టైంలో అందరు కూడా ఫొటోస్ వీడియోస్ తీసి ఒకరికొకరు షేర్ చేయడం, సోషల్ మీడియాలో పెట్టడం, ఇలాంటి వాటికి ఎక్కువగా చుట్టూ ఉండి కూడా అలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యంలో కళ్ళ ముందు ఒక నిండు ప్రాణం బలైపోయింది అంటూ కూడా ఇక్కడ ఆ యువకుడు అల్లాడిపోతూ మరి ట్రీట్మెంట్ సమయానికి అందక యువకుడు మృతి చెందినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరి డీటెయిల్స్ అయితే మనకి 9th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. సో అలాగే మరొక వార్త చూద్దాం. ఇక 4 ఏళ్లకే అంటే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన నేపథ్యంలో మనకి రాహుల్ గాంధీ కూడా నిన్న పర్యవేక్షించారు. అదంతా కూడా కలియ తిరిగారు, చూశారు. అసలు 4 సంవత్సరాలకే ఎలా ఇది కృంగుతుంది అంటూ కూడా ఇచ్చారు. సర్కార్పై రాహుల్ ఫైర్ అయ్యారు మేడిగడ్డ పరిశీలన నేపథ్యంలో అంటూ ఇచ్చారు. కాళేశ్వరం పేరు చెప్పి కేసీఆర్ దోచుకున్నారని చెప్పేసి మండిపాటు కాళేశ్వరం పేరు చెప్పి ఇంకా ఎంతో దోచుకున్నారు. నెక్స్ట్ ఇక కాళేశ్వరం కూడా కృంగడానికి రెడీగా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఇక నాసి రకం పనుల వల్లే పిల్లర్లు కుంగాయని కూడా ఒక ట్వీట్ కూడా చేశారు రాహుల్ గాంధీ అంటూ మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అంతకుముందు అంబటిపల్లిలో కూడా మహిళా సదస్సుకు హాజరయ్యారు ఆయన అంటూ ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి మాదేవ్పూర్లో కూడా మరి ఆయన పర్యటించినట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ అగ్రనేత అలాగే అధిష్టానం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మొత్తంగా అయితే నిన్న మేడిగడ్డను పరిశీలించిన తర్వాత నాసీ రకం పనులు చేయించడం వల్లే అది కృంగిపోయింది. 4 ఇయర్స్కి ఎలా కృంగుతుంది అంటూ కూడా ఆయన ఎద్దేవా చేశారు. అలాగే రాష్ట్ర సర్కార్పై ఫైర్ అయ్యారు అనేది కూడా మనకి తెలుస్తుంది. వేల కోట్లు, లక్ష కోట్లు దోచుకుంటున్నటువంటి సీఎం కేసీఆర్ అంటూ కూడా ఇచ్చారు. ఇక కాళేశ్వరం కరప్షన్ రావు బై అంటూ ఇచ్చారు. తెలంగాణలో అందిన కాడికి దోచుకున్నాడు సీఎం కేసీఆర్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు దోచుకున్నదంతా కక్కిచ్చేస్తాము అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదంతా కూడా మళ్ళీ ప్రజలకే వారి యొక్క అకౌంట్లకే జమ చేస్తామంటూ కూడా రాహుల్ చెప్పడం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే మరొక విషయం చూసినట్లయితే అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 10 వరకు నామినేషన్లు స్వీకరణ ఉంటుంది. అలాగే ఆన్లైన్లోనూ కూడా దరఖాస్తులు చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కానీ మాన్యువల్గా అందజేయాల్సిన అవసరం కూడా ఉంది. 13న పరిశీలించే అవకాశం ఉంటుంది. 15వ తేదీ దాకా విత్డ్రాకు ఛాన్స్ కూడా ఉంటుంది అంటూ కూడా మనకి నోటిఫికేషన్స్కి సంబంధించి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనకి ఆన్లైన్లో ఏ విధంగా ఉండబోతుంది, ఆఫ్లైన్లో ఏ విధంగా ఉండబోతుంది, ఎలా అందించాలి, ఎప్పటి వరకు ఖరారు అవుతాయి, ఎప్పుడు పరిశీలిస్తారు, ఎప్పుడు రిజల్ట్ ఇస్తారు అనేది మొత్తం కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి మనం గమనించవచ్చు. అలాగే ఇక కేసీఆర్ను ఓడించేందుకే కాంగ్రెస్లో చేరిన అంటూ కూడా వివేక్ వెంకటస్వామి కూడా చెప్పడం జరుగుతుంది. రాహుల్ గాంధీ ఆహ్వానం మేరకు సొంత పార్టీలోకి వివేక్ వెంకటస్వామి కుటుంబ సభ్యులతో సహా వచ్చారు సతీ సమేతంగా. అలాగే వారి కుమారుడు కూడా
రావడం జరుగుతుంది అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఇంకా ఏఐసిసి చీఫ్ ఖర్గే సీనియర్ నేత కేపీ వేణుగోపాల్తో కూడా ఆయన భేటీ అయ్యారు. ఇక పాల్గొన్న వివేక్, సత్యమణి సరోజ, కుమారుడు వంశీకృష్ణతో సహా పార్టీలో చేరారు అనేది కూడా మనకి క్లియర్గా వారి ఫ్యామిలీ పిక్ని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, గమనించవచ్చు. మొత్తంగా అయితే ఇంకా కాంగ్రెస్ తన సొంత గూటికి నేను వచ్చేసాను, నా కుటుంబంతో సహా అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక మరొక వార్త మనం చూసినట్లయితే వెలుగు దినపత్రికలో 24 ఏళ్లు నేను కొట్లాడినా ఇక మీరు కొట్లాడాలి అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తున్నారు. బీఆర్ఎస్ పుట్టిందే ప్రజల హక్కుల కోసం అంటూ కూడా కేసీఆర్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అబద్ధాలు చెప్పి టక్కరి మాటలతోటి గెలవడం ఎందుకు అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అబద్ధాలు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేమే మంచిగా చేసాం, అసలు తెలంగాణ తెచ్చింది మేము, కొట్లాడింది మేము, 24 సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఇక్కడి వరకు తీసుకొచ్చినాయి, ఇప్పుడు కొట్లాడాల్సింది ఇక మీరు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే ప్రజలు గెలవాలి ఈ కొట్లాటలో అంటూ కూడా చెప్తున్నారు. పార్టీలు కాదు గెలవాల్సింది, ప్రజలు గెలవాలి, కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు అంటూ కూడా కరెంటు కాటగలుస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇక అదే జరిగితే నేను కూడా ఏం చేయలేను, ఒకవేళ కాంగ్రెస్ కనుక గెలిస్తే మాత్రం ప్రజలంతా నష్టపోవాల్సి వస్తుంది, కరెంటు ఉండదు, ఇక అదే జరిగితే నేను కూడా ఏం చేయలేను అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తున్నారు. కాబట్టి ప్రజలు ఆలోచించాలి అంటూ చెప్తున్నారు. అలాగే ఇక బల్కొండ, ధర్మపురి, నిర్మల్ సభల్లో కేసీఆర్ అనేక విషయాలు ఇంకా షేర్ చేసుకున్నారు. ప్రతి ఒక్క సభలో కూడా పార్టీలను ఉద్దేశించి చెప్తున్నారు, ఏ పార్టీని కూడా గెలిపించకండి, మన పార్టీని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి, ఇప్పటి వరకు అందరూ సంతోషంగా ఉన్నారు, మళ్ళీ పాత జీవితాల్లోకి వెళ్ళొద్దు, మీరు ఇప్పటి వరకు మీ అందరికి ఎంతో అభివృద్ధి చేసాం, ఆ అభివృద్ధిని మళ్ళీ ముందు కొనసాగించుకుందాం మనం అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. గెలవాల్సింది కూడా పార్టీలు కాదు, ప్రజలు గెలవాలి, ఆ ప్రజలు గెలవాలంటే కారు గుర్తుకు ఓటు వేసి సీఎం కేసీఆర్ని గెలిపించాలి, అప్పుడే ప్రజలు గెలిచినట్లు అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇక కాంగ్రెస్ తోటి సిపిఎం కటీఫ్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం మరొక వార్త ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే 17 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి. అలాగే సిపిఐ ఓకే అంటే మాత్రం కలిసి బరిలోకి దిగుతామని కూడా వెల్లడి చేశారు. అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అయితే కటీఫ్, ఒకవేళ సిపిఐ ఓకే అంటే మాత్రం ఇద్దరు కలిసి సిపిఐ సిపిఎం రెండు కలిసి బరిలోకి దిగుతామని కూడా వెల్లడించారు. మమ్మల్ని కాంగ్రెస్ అవమానించిందని కూడా తమ్మినేని చెప్తూ ఉన్నారు. బీజేపీని ఓడించేందుకే అవసరమైన చోట మేము బీఆర్ఎస్ కాంగ్రెస్కు మద్దతు ఇస్తామని కూడా వ్యాఖ్యానించాం. అంటే ఒకవేళ మేము అసలు బీఆర్ఎస్కి కానీ కాంగ్రెస్ కానీ మేము మాట ఇచ్చింది ఎందుకంటే ఒకవేళ పొత్తు పెట్టుకుంటామని చెప్పింది ఎందుకంటే బీజేపీని ఓడించేందుకే చెప్పాము తప్ప మమ్మల్ని అవమానించారు కాబట్టి ఇప్పుడు ఆ పార్టీలతోటి మాకు సంబంధం లేదు. ఒకవేళ మాకుతో సిపిఎం మాతో ఉంటే మాత్రం సిపిఐ మాతో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇద్దరం కలిసి సిపిఐ సిపిఎం రెండు కలిసి మేము బరిలోకి దిగుతామంటూ కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 5th పేజీలో గమనించవచ్చు. అలాగే ఇక కాంగ్రెస్ లీడర్ల ఇళ్లపై ఐటీ దాడులు, మహేశ్వరం నియోజకవర్గం అభ్యర్థి కేఎల్ఆర్ ఇల్లు కూడా సోదాలు నిర్వహించారు. అలాగే ఆఫీసులో కూడా సోదాలు నిర్వహించారు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది వెలుగు దినపత్రికలో. ఇక బడంగపేట మేయర్ పారిజాత రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బంధువు ఇంట్లో కూడా రైడ్స్ చేశారు. ఇంకా ఇయ్యాలు కూడా కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలోని ఎవరి ఇళ్లలో కూడా ఎక్కడ ఎప్పుడు ఏ టైంలో సోదాలు నిర్వహిస్తామనేది కూడా తెలియదు, పూర్తిగా సహకరించాల్సిందే అంటూ కూడా చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ లీడర్లు ఎక్కడెక్కడ ఉన్నారో ఐటీ దాడులు ఖచ్చితంగా కాంగ్రెస్ అందరి ఇళ్లలో కూడా ఐటీ దాడులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. సో మరిన్ని డీటెయిల్స్ కూడా ఇంకా మనం 2nd పేజీలో గమనించవచ్చు. సో మరొక వార్తాపత్రిక చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా మనకి ఫస్ట్ ప్రధానంగా అంటే సింగిల్గానే వెళ్తామంటూ ఒక వార్త అయితే మనకి ఇచ్చారు. ఎవరు ఏంటి అనేది చూద్దాం. ఆ తర్వాత మరొక వార్త మనం చూసినట్లయితే కేసీఆర్ అంటే కాళేశ్వరం కరెక్షన్ రావు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఖచ్చితంగా ఇంకా అక్కడ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి రేవంత్ రెడ్డి అలాగే రాహుల్ గాంధీ ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళారు. ఆ యొక్క పిల్లర్ ఏ విధంగా కుంగింది, ఎలా ఉంది, ఆయా పరిస్థితులన్నీ కూడా ఆయన కలిగి తిరిగి అక్కడ చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు, బై బై కేసీఆర్ అంటూ హ్యాగ్ ట్యాగ్ కూడా పెట్టినట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది ఎలా 4 ఇయర్స్లోని 4 సంవత్సరాలకు ఎలా కృంగిపోతుంది, ఎంత నాణ్యత లోపం లేకపోతే అంటూ కూడా చెప్తున్నా. నెక్స్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా లక్షల కోట్లు దండుకున్న వ్యక్తి కేసీఆర్ అంటూ కూడా రాహుల్ గాంధీ చెప్తున్నారు. ఖచ్చితంగా అధికారంలోకి రాగానే
ఆ యొక్క ప్రజల ధనాన్ని అంతా కూడా కక్కించేసి ప్రజల ఖాతాల్లోకి వేస్తాము అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే ఇక కాంగ్రెస్ వస్తే ఆగమే అంటూ ఇటు కేసీఆర్ కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్స్ కాబట్టి ప్రతి పార్టీ కూడా వారు చేసే అభివృద్ధి చెప్పుకోవడం కంటే కూడా పక్క పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో పక్క పార్టీ గెలవకూడదు అంటూ ఆపోజిట్ పార్టీని ఉద్దేశించి మాట్లాడడమే పనిగా పెట్టుకున్నారు అని చెప్పొచ్చు. అందులో ఫస్ట్ అంటే ఇంకా కేసీఆర్ అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ కాంగ్రెస్ గురించే చెప్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు పాలించిన కాంగ్రెస్ ఏం చేసింది, ఇప్పుడు ఒక్క ఛాన్స్ అని అడుగుతుంది. అసలు కాంగ్రెస్ రావద్దు, కాంగ్రెస్ వస్తే మాత్రం ఆగమైపోతుంది అంటూ కూడా కరెంటు 3 గంటలే వస్తుంది, 4 గంటలే వస్తుంది అంటూ కూడా ప్రతి దగ్గర కూడా ఆయన సంక్షేమ కార్యక్రమాల గురించి ఆయన సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పే కంటే కూడా కాంగ్రెస్ వస్తే ఏది రద్దు చేస్తారు, కాంగ్రెస్ వస్తే ఎంత ఆగమవుతుంది అనే దాని గురించి ఎక్కువ ఫోకస్ పెట్టారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ కూడా చూద్దాం. అలాగే 7వసారి కూడా ఆడేసుకున్నారు ఇండియన్స్ అంటూ కూడా ఇచ్చారు. సో ఎవరు బ్యాటింగ్ చేశారు, బౌలింగ్ ఎవరు ఏంటి, ఎక్కడి వరకు ఎంతవరకు వచ్చింది అంటూ కూడా చేశారు. మనం క్రికెట్ గురించి వన్డే వరల్డ్ కప్ గురించి 7 సార్లు కూడా విన్ అయ్యారు ఇండియన్స్. అయితే ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ జరిగినటువంటి శ్రీలంకను కూడా చిత్తు చేసిన ఇండియన్స్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి స్పోర్ట్స్ పేజ్ ఇచ్చారు. మెయిన్ అంటే ఒక స్మాల్ హెడ్లైన్గా మాత్రం ప్రస్తావించారు. 7వసారి కూడా ఇండియన్స్ ఆడేసుకున్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. వరుసగా 7 సార్లు కూడా ఇండియా విజయం సాధించింది అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక టార్గెట్ కాంగ్రెస్ అంటూ ఇచ్చారు. బాలాపూర్లో జరిగినటువంటి కామారెడ్డి నివాసం వద్ద అక్కడ జరిగినటువంటి టార్గెట్ అంతా కూడా కాంగ్రెస్ గెలవకుండా ఉండడమే అంటూ ఇచ్చారు. మహేశ్వరం అభ్యర్థి కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి అంటూ ఇచ్చారు. ఇంకా ఆయనకు సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇక ఏఐజీ ఆసుపత్రిలో చేరిన చంద్రబాబు అంటూ కూడా మరి మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చినటువంటి చంద్రబాబు ఏఐజీ హాస్పిటల్లో చేరారు. అక్కడ ట్రీట్మెంట్ నడుస్తుంది అంటూ కూడా ఇచ్చారు. ఇప్పుడు కుటుంబ సభ్యుల మధ్యనే ఆయన ఉన్నారనేది కూడా తెలిసింది. కొన్ని షరతులతోటి ఆయన మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చారు. ఒక 4 వారాల పాటు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇంకా అలాగే ఫస్ట్ కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రావ్ అంటూ మనకి ఇచ్చారు. దానికి సంబంధించి మనం చూసినట్లయితే రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు, బై బై కేసీఆర్ అంటూ #ట్యాగ్ తగిలించారు. అలాగే కేసీఆర్ అద్భుతం అని చెప్పి వర్ణించిన కాళేశ్వరం అంటూ కూడా ఇచ్చారు. ఇక దోపిడీకి ప్రతిరూపమే ఆ కాళేశ్వరం అంటూ కూడా చెప్తున్నారు. ప్రజలకు జరిగిన మోసాన్ని కళ్ళారా చూపేందుకే నేడిగడ్డకు వచ్చాను అంటూ కూడా మరి రాహుల్ గాంధీ చెప్పడం జరుగుతుంది. దొరల సర్కార్ను కూల్చేందుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వండి అంటూ కూడా దొరల సర్కార్ ఎవరో అనేది కూడా మీకు అర్థమైపోయి ఉండాలి ఇప్పటి వరకు కూడా. కాబట్టి ఖచ్చితంగా మీరు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వండి అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. మహిళల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్దామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే వారికి బస్సులో ఉచిత ప్రయాణం కూడా కల్పిస్తాము అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల ఫస్ట్కు 2,500 ఖాతాలో పడతాయి అంటూ కూడా రాహుల్ చెప్పడం జరుగుతుంది. ఇంకా అంబటి మహిళా సాధికార సదస్సులో కూడా అగ్రనేత ప్రసంగం చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కూడా కుంగిన పిల్లర్ను పగుళ్ల పరిశీలన కూడా చేశారు. మేడిగడ్డ వద్ద ఉద్రిక్తత కూడా నెలకొంది. రాహుల్ తోటి కార్యకర్తలు వెళ్లేందుకు నో అన్నారు అంటూ కూడా రాహుల్తో కార్యకర్తలు వెళ్లేందుకు నో చెప్పారు. ఇక అక్కడ బారికేడ్లు తోసుకుంటూ మరి లోపలికి వచ్చి పోలీసులతో తోపులాట కూడా జరిగినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దాన్ని మనం గమనించవచ్చు. అలాగే ఇక మరొక వార్త మనం చూసినట్లయితే చూస్తే కాంగ్రెస్ వస్తే ఆగమే అంటూ ఇక్కడ మనకి సీఎం కేసీఆర్ కూడా చెప్పడం జరుగుతుంది. సంక్షేమ కార్యక్రమాల రద్దు ఖాయం చేస్తాడు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. 50 ఏళ్లలో ఆ పార్టీ ఏం చేసింది అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇక వాళ్ళ పాలనలో రాబందులు, ఇప్పుడు రైతు బంధులు ఉన్నారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఒకప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు రాబందుల్లా ఉండేది, కానీ ఇప్పుడైతే రైతు బంధుల్లా ఉంది ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ అంటూ కూడా చెప్తున్నారు. దళితులను పట్టించుకొని మొదటి ప్రధాని నెహ్రూ అంటూ ఇచ్చారు. ప్రధాని మోదీకి ప్రైవేటీకరణ పిచ్చి ఎక్కువ పట్టింది అంటూ కూడా ఆయన గురించి కూడా చెప్తూ ఉన్నారు సీఎం కేసీఆర్. అలాగే నిర్మల్, వేల్పూర్, ధర్మపురి సభలో సీఎం కేసీఆర్ రాహుల్ను ఉద్దేశించి, నెహ్రూను ఉద్దేశించి, కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా ఉద్దేశించి, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాని మోదీకి సంబంధించి ప్రైవేటీకరణ పిచ్చి అనేది బాగా పట్టింది అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. మొత్తంగా ప్రతి ఒక్కరిని కూడా ఎండగట్టాలి, ప్రతి ఒక్కరిని కూడా అధిగమించాలి, కాంగ్రెస్ని కానీ బీజేపీని కానీ అంటూ ఆయన చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేసి మీరందరూ కూడా రాబందుల రాజ్యాన్ని అణచివేసి రైతు బంధు రాజ్యాన్ని కోరుకోండి అంటూ కూడా కారు గుర్తుకు ఓటేసి మళ్ళీ హ్యాట్రిక్ విజయం నాకు ఇవ్వండి అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి నిర్మల్, వేల్పూర్, ధర్మపురి సభల్లో సీఎం కేసీఆర్ ఈ విషయాలన్నింటినీ వెల్లడించినట్లుగా తెలుస్తుంది. ఇక కేసీఆర్ 100 నోటు, రేవంత్
రేవంత్ కిషన్లు చిల్లరగాళ్ళు అంటూ కేటీఆర్ కూడా చెప్తున్నారు. కేసీఆర్ అంటే 100 నోటు, కానీ రేవంత్ రెడ్డి కానీ కిషన్ కానీ చిల్లరగాళ్ళు అంటూ కూడా కేటీఆర్ కూడా ఒక ట్వీట్ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా దూకిన వాళ్లకు సీటు అంటూ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నారు అంటూ కమలనాథులు ఇప్పటి వరకు కమలం పార్టీలో ఉన్న అంటే బీజేపీలో ఉన్న వాళ్ళకంటే కూడా ఇతర పార్టీల నుంచి ప్రతిపక్షాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెద్దపీట వేస్తుంది కమలం అంటూ కూడా ఇచ్చారు. సో అంటే పార్టీని ఉద్దేశించి వేరే పార్టీలు అసంతృప్తంగా ఉన్నటువంటి పార్టీలు ఏవైతే బీజేపీలోకి వచ్చాయో వాళ్ళని ఎక్కువగా ఆదరిస్తున్నారు తప్ప మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని ఎక్కడ కూడా ఆదరించట్లేదు బీజేపీ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. దూకిన వాళ్ళకే సీట్లు ఇస్తున్నారు తప్ప ఉన్న వాళ్ళకి సీట్లు ఇవ్వట్లేదు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అలాగే మర్రి శశిధర్ రెడ్డి, కృష్ణ యాదవ్ తదితరులకు టికెట్లు కేటాయించారు. 35 మందితో రెండో జాబితా విడుదల చేసినటువంటి బీజేపీ సర్కార్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం. అలాగే ఈసారి బీసీలకే పెద్దపీట వేస్తున్నారు అంటూ కూడా ఇచ్చారు. ఒకే ఒక్క మహిళకు ఛాన్స్ ఇచ్చారు, అది కూడా జనసేనతో కొలిక్కి రాని చర్చలు ఎంతవరకు అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనం సెకండ్ పేజ్లో చూడొచ్చు. ఇక నేటి నుంచి నామినేషన్లు ఈ నెల 10 వరకు గడువు ఉంటుంది అంటూ ఇచ్చారు. 13 వరకు ఆన్లైన్లో దరఖాస్తు జరిగితే 15న పూర్తి వివరాలన్నీ కూడా వెల్లడిస్తారు అంటూ కూడా చెప్తాను. మాన్యువల్గా కూడా ఖచ్చితంగా ప్రతిదీ అందించాల్సిందే అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. పోరు తెలంగాణ కోసం ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ఉండాలి అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇక టార్గెట్ కాంగ్రెస్ అంటూ ఇచ్చారు. మహేశ్వరం అభ్యర్థి కిచెన్న గారి లక్ష్మారెడ్డి నివాసంలోని ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. అంటే ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి ఎక్కడ వస్తుందో అనే భయంతో ప్రతిదీ కూడా మరి కాంగ్రెస్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టారు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అధికారుల ప్రతి ఇంటిని ఆఫీస్ని అన్నింటినీ కూడా టార్గెట్గా పెట్టుకొని ఐటీ సోదాలు నిర్వహిస్తూ ఉంది. కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పట్టుబడట్లేదు అనేది అర్థమైపోతుంది. కుటుంబ పాలన చేస్తుంది రాష్ట్ర సర్కార్ అంటూ ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక బడంగపేట మేయర్ పారిజాత ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. కోమటిరెడ్డి బంధువుల ఇంట్లో కూడా తనిఖీలు చేశారు. పలు పత్రాలు, హార్డ్ డిస్కులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆందోళనకు దిగినటువంటి కాంగ్రెస్ శ్రేణులు అంటూ కూడా ఇచ్చారు. సో ఇది కావాల్సి చేస్తున్నారు, ఇదంతా కూడా ఎక్కడైనా దొరుకుతారేమో నిందలు వేద్దామని చెప్పేసి పార్టీని తొక్కి వేద్దామని చెప్పేసి నిందలు వేయడం కోసం ఇవన్నీ చేస్తున్నారు అనేది కూడా క్లియర్గా ఇచ్చేశారు. అలాగే ఇక ఏఏజీ ఆసుపత్రిలో చేరిన చంద్రబాబు టుడే సిబిసి ఎక్స్రే సిటీ స్కాన్ పరీక్షలు రాత్రికి ఆసుపత్రిలోనే ఉన్నారు. నేడు మరికొన్ని టెస్టులు చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం కంటి ఆసుపత్రికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్తారు. అలాగే చంద్రబాబుపై ఇంకో కేసు కూడా నమోదైంది. ఉచిత ఇసుక పాలసీపై కూడా ఆయన ఒక ఆరోపణ చేశారు. దానికి సంబంధించి కూడా ఆయనపై మరొక వేటు కూడా పడింది అంటూ ఇచ్చారు. మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి ఇవ్వలేదు కానీ 16th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. సో అలాగే మరొక వార్తాపత్రిక చూసినట్లయితే ఇంకా నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్లో చూసినట్లయితే ఇక నిన్న జరిగినటువంటి యొక్క సభలను ఉద్దేశించి రాబందుల కాంగ్రెస్ రైతు బంధు ఎక్కడైనా ఇచ్చిందా అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తున్నాడు. ఇప్పుడున్నటువంటి రైతు బంధుని రాబందుల్లా చేయడానికి వస్తున్నారు, కాబట్టి మీరందరూ గమనించండి అంటూ కూడా చెప్తున్నారు. ఆల్ ఇండియా పప్పు రాహుల్ అంటూ తెలంగాణ ముద్దపప్పు రేవంత్ అంటూ కూడా మంత్రి కేటీఆర్ కూడా మరి కొన్ని ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇంకా మనకి నమస్తే తెలంగాణలో ఎక్కువగా చెప్పే అవసరం ఏం లేదు. ఒక పేపర్ మొత్తం కూడా మనకి ఫుల్ డీటెయిల్స్ అంతా కూడా మొత్తం కాంగ్రెస్ను ఉద్దేశించి అదొక రాబందుల రాజ్యం అదంతా అంటూ కూడా రేవంత్ ఒక ముద్దపప్పు, రాహుల్ ఒక ఆల్ ఇండియా ముద్దపప్పు అంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే ఈరోజు మనకి ఏ పేపర్లో చూసినా కూడా సేమ్ యాస్టీస్గా ఇచ్చారు. కానీ నమస్తే తెలంగాణలో మొత్తం టీఆర్ఎస్కి సంబంధించి అక్కడ జరిగిన సభల గురించి మాత్రమే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇదండి ఇవాళ పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.